టీమిండియా స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కొంతకాలం క్రికెట్కు దూరంగా ఉన్నాడు. అయితే అంతకుముందు ఆడిన మ్యాచ్ల్లో మాత్రం అదరకొట్టాడు. ఇటు వికెట్ కీపింగ్లో అద్భుత ప్రదర్శన ఇచ్చి బ్యాటింగ్లోనూ దుమ్ము దులిపాడు. ఓపెనర్గా వచ్చిన మ్యాచ్ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సందర్భాలు ఉన్నాయి. ధోనీ తర్వాత వికెట్ కీపర్గా ఎవరు సెట్ అవుతారనే ప్రశ్నలు చాలా సందర్భాల్లో వచ్చాయి. ఇందులో ప్రధానంగా వినిపించిన పేర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్. అయితే యాక్సిడెంట్ కారణంగా రిషబ్ కొంతకాలం క్రికెట్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత అతను అదరకొడుతున్నాడు. అయితే తాజాగా ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్లో అదిరిపోయే క్యాచ్ను పట్టాడు. ఈ క్యాచ్ను చూసిన ప్రేక్షకులంతా ది గ్రేట్ మహేంద్ర సింగ్ ధోనీని దించేశాడంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇషాన్ కిషన్ ఈ స్మార్ట్ క్యాచ్కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్మార్ట్ క్యాచ్తో ఇషాన్ కిషన్ తాను వికెట్ కీపింగ్కు పూర్తి టచ్లో ఉన్నానని నిరూపించుకున్నాడు. తమిళనాడు వేదికగా బుచ్చిబాబు టోర్నీ జరుగుతోంది. ఇందులో జార్ఖండ్ జట్టుకు ఇషాన్ కిషన్ నాయకత్వం వహిస్తున్నాడు. మధ్యప్రదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు ఇషాన్ కిషన్. 74వ ఓవర్లో జార్ఖండ్ బౌలర్ వేసిన బంతి ఆశ్చర్యకరంగా ఎక్స్ట్రా బౌన్స్ అయింది. దాంతో బ్యాటర్ ఆదిత్య సింగ్ కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. వెంటనే అలర్ట్ అయిన ఇషాన్ కిషన్ ముందుకు పరిగెట్టాడు. క్షణాల్లోనే పరుగు తీస్తూ క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్యాచ్ను చూసిన నెటిజన్లు అచ్చం ధోనీలానే క్యాచ్ పట్టాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడటానికి ఈ క్యాచ్ ఈజీగానే అనిపించినా బంతిని అందుకోవడం మాత్రం వికెట్ కీపర్లకు చాలా కష్టమంటున్నారు. నిజంగానే ఇది ఈ స్మార్ట్ క్యాచ్ అంటూ ఇషాన్ కిషన్ను పొగడ్తలతో ముంచేస్తున్నారు క్రికెట్ అభిమానులు. కాగా గతేడాది భారత జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశిస్తే వాటిని బేఖాతరు చేశాడు. ఇక రంజీ ట్రోఫీ కూడా ఆడకుండా హార్దిక్ పాండ్యాతో కలిసి ఐపీఎల్కు సిద్ధమయ్యాడు. దేశవాళీ క్రికెట్ ఆడాలని తమ ఆదేశాలను ఇషాన్ కిషన్ పట్టించుకోకపోవడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఇషాన్ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. అలాగే టీమిండియాకు కూడా ఎంపిక చేయలేదు. అప్పట్నుంచి ప్రొఫెషనల్ క్రికెట్కు ఇషాన్ కిషన్ దూరమయ్యాడు. వచ్చే 4 నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. దాంతో మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనతో ప్రస్తుతం ఇషాన్ కిషన్ బుచ్చిబాబు టోర్నీ ఆడుతున్నాడు. అంతేకాదు అతను దులీప్ ట్రోఫీకి కూడా ఎంపికైన విషయం తెలిసిందే.